అందరికీ నమస్కారం అండి. మనం నమ్మిన వారు మోసం చేసినప్పుడు కుమిలిపోకూడదు. అయితే ఏం చేయాలి అంటే ఇప్పుడు చెప్పే ఈ సత్యాలు వినాల్సిందే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు. ఒక్క నిమిషంలో జీవితం ఏమీ మారదు, కానీ ఆ ఒక్క నిమిషం ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మాత్రం జీవితాన్నే అద్భుతంగా మార్చేస్తుంది. ప్రేమగా పలకరిస్తే పరాయి వాళ్ళు కూడా మనవాళ్ళు అవుతారు. అదే కఠినంగా మాట్లాడితే మనవాళ్ళు కూడా దూరం అవుతారు. ఇది అక్షరాల సత్యం. అందుకే అందరినీ ప్రేమగా పలకరించాలి. పోయేదేముంది, మాటే కదా. మాట్లాడామంటే తిరిగి ప్రేమిస్తారు. ఒక కప్ప తామర పువ్వు చుట్టూ ఉంటుంది, కానీ ఎక్కడి నుంచో వచ్చిన తేనెటీగ మాత్రం తామర పువ్వు యొక్క మకరందాన్ని ఆస్వాదిస్తుంది. మనం ఎక్కడున్నామన్నది ముఖ్యం కాదు, కానీ మనం ఏం చేస్తున్నామన్నది మాత్రమే ముఖ్యం. కష్టాలను ఎదిరించే దమ్ము, అలాగే బాధలను భరించే ఓర్పు, ఎప్పుడైతే నీలో ఈ రెండు ఉంటాయో అప్పుడే నువ్వు జీవితంలో గెలవబోతున్నావు అని అర్థం. అవును, తప్పులు చేసేవాడు అమాయకుడు, కానీ ఆ తప్పును మళ్ళీ మళ్ళీ చేసేవాడు మాత్రం ఖచ్చితంగా మూర్ఖుడే. తప్పులే చేయనివాడు చేతకానివాడు. మనకు తెలియకుండా తప్పులు చేసి తనకు తెలిసి ఆ తప్పును సరిదిద్దుకునేవాడే నిజమైన మనిషి. అవును మిత్రమా, ఇది కలియుగం కాదు, అవసర యుగం. ఎప్పటికెవరైతే మనం ఇతర వాళ్ళు అవుతారో, నచ్చినట్టు బతుకుతారో అప్పటి వరకు వాళ్ళు మంచి వాళ్ళం. కానీ ఒక్కసారి మనకు నచ్చినట్లు మనం బ్రతకడం మొదలుపెట్టాము అంటే నిమిషాల్లో చెడ్డవారైపోతాం. అవును, ఇది అక్షరాల నిజం. చినుకంత అనుమానం కూడా లేకుండా ఏ బంధానికైనా ప్రమాదమే. సముద్రమంత ప్రేమ ఉన్నప్పటికీ ద్వేషానికి మాత్రం అలాగే దూరానికి అదే మూల కారణం అవుతుంది. కాబట్టి అనుమానించొద్దు, అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. ఏ రాత రాసినా కాగితము తనను తాను దాచుకుంటుంది, కానీ కొన్ని రాతలు మాత్రం కాగితాన్ని మనం దాచుకునేలా చేస్తాయి. కొన్ని పరిచయాలు కూడా అంతే, తామరాకు మీద నీటి బొట్టులా జారిపోతూ ఉంటాయి. కొన్ని మాత్రం మనసు పొరల మధ్య నిలిచిపోతూ ఉంటాయి. అవే పరిమళించే పరిచయాలు అనుకుంటాం. నిజమే కదా. నీ బలం ఎవ్వరికి తెలియకపోయినా బ్రతికేయచ్చు, కానీ నీ బలహీనం మాత్రం ఎవ్వరికీ నీ బలహీనత తెలియకూడదు. బతకనివ్వరు మిత్రమా. బలహీనులు మాత్రమే ప్రతీకారం కోరుతారు, బలవంతులు మాత్రమే సహిస్తూ మౌనంగా ఉంటారు. ఇది బుద్ధిమంతుల లక్షణం. వీళ్ళే బుద్ధివంతులు. జరిగినవన్నీ మర్చిపోయి ప్రశాంతంగా జీవించేస్తారు. నువ్వు ఎన్నిసార్లు మోసపోయినా అవమానంతో కుమిలిపోవద్దు. ఎందుకంటే నమ్మి మోసపోతావే తప్పితే ఎవరిని నమ్మించి మోసం చేసింది లేదని గర్వపడు. చూసేవాళ్ళు చుట్టూ లేకున్నా సరే పుష్పం వికసించక మానుతుందా చెప్పండి. అలాగే నీ పని నువ్వు నిశ్శబ్దంగా చేసుకుంటూ వెళ్తూ ఉండు. నిన్ను ఇష్టపడే వాళ్ళు దారి నిన్ను వెతుక్కుంటూ వస్తారు. అందరికీ అందుబాటులో ఉండకు, అలసైపోతావు. ఎవరితో ఎంతలో ఉండాలో అంతవరకే ఉండు. అర్హత లేని వాళ్లకు అతిగా చనువివ్వడం ఆత్మాభిమానానికి హానికరం మిత్రమా. చేయకుండానే చేశాను అనేవాడు అధముడు, కానీ కొద్దిగా చేసి కొన్నంత చేశాను అని చెప్పుకునేవాడు గర్వపోతు. ఎంతో చేసి కూడా కొంచెం చేశాను అని చెప్పేవాడు సజ్జనుడు. ఎన్ని గ్రామ సింహాలు ఒక్కటైనా కూడా, ఎన్నిసార్లు మొరిగినా కూడా ఒక్క సింహ గర్జనకు కూడా సమానం కాదు. అలాగే ఎంతమంది గట్టిగా అరచి ప్రచారం చేసినా ఒక్క నింద ఎప్పుడు నిజం కాదు, అది నిందగానే ఉంటుంది. మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే ఏంటో అర్థమవుతుంది. గర్వం పోయిన రోజు ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. నేనే నాకేంటి అనుకుంటే చివరికి ఒక్కడిగానే మిగిలిపోవాల్సి వస్తుంది. గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ వెళ్తే ఆనందంగా ఇతరులతో కలిసి జీవితాంతం జీవించడమే మంచి జీవితం అనబడుతుంది. సమర్థుడికి ఎదురులేదు, అసమర్థుడికి ఎదుగులేదు. కాబట్టి మీరు సమర్థునిగా ఉంటారా లేదా అసమర్థునిగా ఉంటారో నిర్ణయం మీరే తీసుకోండి. డబ్బు ఎంత ఉన్నా సరే సంపాదించలేని విలువలు కొన్ని ఖచ్చితంగా ఉంటాయి. వాటిలో మంచి ఉపకారం,
సహృత, మానవత్వం వీటిని మనం అలవర్చుకుంటే ధన్యులు అవుతాం. మనిషిలో ఆశ కూడా మంచితనాన్ని మింగేస్తుంది, అగాధానికి తొక్కేస్తుంది. కోరికలు తీరినా తీరకపోయినా ఆనందంగా ఉండాలి, మంచి మార్గాలలో నడవాలి, మంచిని ఆచరించాలి, చేతితో మంచి పనులు చేయాలి, నోటితో మంచి మాటలు మాట్లాడాలి. వీటి వలన ఆనందం మెండుగా కలుగుతుంది. మంచి పలకడం, మంచి వినడం, అలాగే మంచి చూడడం, మంచి చెయ్యడం ఇక మన జీవితంలో తోడుగా నిలుపుకుంటే చాలు. మంచితనం అనేది మనకు ఆభరణంగా నిలుస్తుంది. దుఃఖం నిండిన అనుభవం నుంచి వీలైనంత తొందరగా బయటికి తప్పిస్తాలి. అలాగే ఆనందం నిండిన అనుభవం ఎప్పటికీ మనతోనే ఉండిపోవాలని ఆరాటపడతాం. బాధలోనైనా సుఖంలోనైనా ఆరాటమున్నది మామూలే కదా. అడిగేవాడు తీరని సందేహాన్ని, తెలియని సమాధానాన్ని అడిగి తెలుసుకోగలడు. అడగనివాడు సమస్యకు భయపడుతూ తెలియని విషయాన్ని ఎప్పటికీ తెలుసుకోలేడు. కష్టాలు నీ శత్రువులు కాదు, నీ బలాన్ని, బలహీనతలను నీకు తెలిపే ఒక నిజమైన నేస్తాలు. మాట వినపడినవాడు చెవిటివాడు కాదు, మంచి మాట వినిపించుకోనివాడు అసలైన నిజమైన చెవిటివాడు. అర్థమైందా? పచ్చనోట్లు మనల్ని కాల్చడానికి గంధపు చెక్కలను ఇస్తాయేమో కానీ మన కోసం కనీసం 2 కన్నీటి బొట్లు కార్చడానికే కావు. డబ్బు ప్రాధాన్యతనిచ్చి జీవితాన్ని అదాపాలతాళానికి తొక్కేసుకోవద్దు. మనం ఎప్పుడూ లోపలికి చూసుకోము, కానీ బయటికే చూస్తాం. ప్రతి ఒక్కరూ ప్రపంచాన్ని మార్చడానికి సిద్ధపడతారు. మార్చాలని ప్రపంచాన్ని కాదు, ముందు మనల్ని మనం మార్చుకోగలగాలి. మనసు ఒక హద్దు లేని గుర్రం లాంటిది. బుద్ధే దాన్ని అదుపు చేసే కళ్యం. దగ్గరైతేనే మనం కదిలేది, దూరం అయితేనే విలువ తెలిసేది. చెడు పనులు చేసి పాపాన్ని మూట కట్టుకోవద్దు. మంచి పనుల కోసం ఖర్చు చేసిన పుణ్యాన్ని పెంచుకోవాలి. ఆ పుణ్యమే నీ రాతను మార్చి అన్నీ మారుస్తాయని తెలుసుకో. నువ్వు దాచుకున్నది చేజారిపోతే ఇతరులకి సహకరించింది నీ ఖాతాలో జమ అవుతుంది. కాబట్టి సంతోషం అంటే ఏంటో తెలియడానికి దుఃఖం ఉండాలి. దుఃఖం లేకపోతే సంతోషం ఉన్న గాఢత మన అనుభవంలోకి అస్సలు రాదు. కోపం మాటలు తూలి ఇతరులను దూరం చేసుకునే దానికన్నా క్షమించో, క్షమాపణలు అడిగో దగ్గర చేసుకుంటే మీకు శత్రువులు అనేవాళ్ళు తగ్గుతారు. జీవితాంతం ప్రశాంతత ఉంటుంది. తెలియంది తెలుసుకుంటే జ్ఞానం, తెలిసింది దాచుకుంటే అజ్ఞానం. నిజమే కదా? మంచి మాట, అలాగే మంచి ఊహ మనిషికి, మనసుకి ఎంతో ఆరోగ్యకరమైనవి. మేలు చేసిన వారిని కీడు చేసేవాడు, కూడు పెట్టిన వారిని క్రూలదోసేవాడు, ఎప్పుడు విద్య నేర్పిన వాడి వెక్కిరించేవాడు, ఉపకారం చేసేవారికి అపకారం తలపెట్టేవాడు పరమ మూర్ఖుడితో సమానం. ఆవేశం అధికమైతే ఆలోచన తగ్గుతుంది, ఆలోచన తగ్గితే అంధకారమే మిగులుతుంది. కాబట్టి పెద్దలు తన కోపమే తనకు శత్రువు అంటారు. ఇది అక్షరాల నిజం. అలవాట్లు మనం ఉపయోగించే చేతి కర్రల వలె ఉండాలి, అంతేకాని మనం ఆధారపడే ఊతకర్రల్లా ఉండకూడదు. జీవితం అనేది ఒక నది లాంటిది. అడ్డంకులన్నీ ఎదుర్కొంటూ ముందుకు సాగే నది ప్రవాహం మాత్రమే సముద్రాన్ని చేరుకోగలుగుతుంది. అలాగే జీవితం అనేది దారిలో రాళ్ళుంటాయి, అలాగే ముళ్ళు ఉంటాయి. వాటికి భయపడి వెనక్కి తిరిగితే అక్కడే ఆగిపోతాం. ధైర్యంతో ముందుకు సాగామా అనుకోండి, సకలం మన సొంతమవుతాయి. భగవంతుణ్ణి ఒక్కటే కోరుకో, కోపం వచ్చినప్పుడు నీ కళ్ళ నుండి నీళ్లు రానివ్వమని, అంతేకాని నీ నోటి నుండి మాట రానివ్వొద్దని. కన్నీటితో మన కోపం పోతుంది, కానీ మాట జారితేనే ఎదుటివారికి బాధకి మనం కారణమవుతాం. కాబట్టి ఎవరిని నొప్పించకుండా ప్రశాంతంగా జీవించండి. అలాగే ప్రశాంతంగా అందరినీ జీవించనివ్వండి. మనం ఎంత గొప్పగా ఉన్నా అందరూ చూసేది మానవత్వమే. ధనం ఉంటే ధనవంతుడంటారు, అదే దానం చేస్తే భగవంతుడంటాడు. ఇది తెలియక చాలామంది ధనవంతులుగానే మిగిలిపోతున్నారు. భగవంతులు కాండి, సాయం చేయండి. వినేటప్పుడు వినయంతో వినాలి, మాట్లాడేటప్పుడు మర్యాదతో మాట్లాడాలి, అలాగే అడిగేటప్పుడు ఆప్యాయతతో అడగాలి, సమాధానం చెప్పేటప్పుడు సంస్కారంతో చెప్పాలి. కోపం హద్దులు దాటుతున్నప్పుడు మాటలతో సమాధానాన్ని ఎప్పుడూ చెప్పవద్దు. నీ మౌనానికి విలువైన బలమైన సమాధానం మరొకటి లేదు. ఈ విషయం గుర్తుంచుకో.
దేనికైతే నువ్వు భయపడి వెనుకడిగి వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది. ఒక్కసారి ఎదురు చూసి వెళ్ళు, ఆ భయమే నిన్ను చూసి భయపడుతుంది. జాగ్రత్తగా ఉండండి, అలాగే ధైర్యంగా ఉండండి. అన్నీ మీ సొంతమవుతాయి. దేనికి భయపడకుండా ముందుకు ధైర్యంతో సాగితే తప్పకుండా విజయం మీ సొంతం అవ్వటమే కాకుండా జీవితాంతం ఆనందంగా సంతోషంగా ఉంటారు. విన్నారు కదా, ఈ యొక్క మంచి విషయాలు మీకు ఎంతగానో నచ్చాయి అనుకుంటున్నాను. ఇందులో మీకు ఏ విషయం నచ్చిందో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. మరో మంచి మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.